అది తండ్రి ధర్మము కాదు. తండ్రి తండ్రి పాత్ర పోషించాలి, తల్లి తల్లి పాత్ర పోషించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విషయంలో నువ్వు అన్యాయస్తుడిగా ఉండకూడదు. నీ కొడుకు ఎంత పాడు చేసినా నీ కొడుకే. నీ కొడుకు ఎటువంటి వాడు, ఎటువంటి ప్రేమ ఉండాలి అని అడిగితే లూకాసు వార్తలో చెప్పినట్లుగా 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ తప్పిపోయిన కుమారుడు, అక్కడ కూడా 2 కుమారులు ఉంటారు. ఆ తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకుని ఇంటికి వస్తే ఆ తండ్రి ఎందుకు పోగొట్టావని అడగలేదు, ఏం చేసావని అడగలేదు, ఇలా ఎందుకు చేసావని అడగలేదు. కానీ అతడు తెలుసుకున్నాడు, ఎందుకు అలా చేశానో తెలుసుకున్నాడు, ఎందుకు అలా చేయకూడదో తెలుసుకున్నాడు. ఇక అతడు చెప్పిన మాట అక్కడ మనం గమనిస్తాం. నీకు కుమారుని అనిపించుకుంటాను కానీ నీకును పరలోకపు తండ్రికి నేను విరుద్ధముగా పాపము చేశాను. నీ కూలివాణిలో ఒకడు